సమస్య గురించి ఆలోచించడం గంటలు ఉంటుంది. దేవుని సన్నిధిలో ప్రార్థించడం గంట ఉంటుంది. గంటల తరబడి దాని గురించి ఆలోచిస్తారు, గంటల తరబడి మాట్లాడతారు, గంటల తరబడి దాని గురించి డిస్కషన్ చేస్తారు. కానీ దేవుని దగ్గర అది గడిపేది ఉండదు. కానీ ఎప్పుడైతే అది రివర్స్ గా గంటల తరబడి దేవుని సన్నిధిలో, సమస్య ఏమవుతుందంటే గంటలో మాయమైపోతుంది. ఇదే సీక్రెట్, అంతే. ఇంకా ఇంత మించి ఏం లేదు. ఎందుకనంటే నువ్వు గడిపేది ఇటర్నల్ లైఫ్, యుగ యుగాలు జీవించేటువంటి నిత్య జీవం. దానికోసం భూమి పైన 70, 80, 90, 100, 120 మ్యాక్స్. కానీ దాని రిజల్ట్ ఏంటి? ఇటర్నల్ లైఫ్. అక్కడ నిత్యత్వం. ఇంకా అంటే ఎండ్ అనేది ఉండదు. అవర్స్ లోనో ఇయర్స్ లోనో ఉండేది కాదు. అంటే నువ్వు స్పెండ్ చేసే ఈ కొద్దిపాటి సమయానికి, హల్లెలూయా, దేవుని క్యాలిక్యులేషన్స్ వేరే ఉంటాయి. అసలు దేవుని క్యాలిక్యులేషన్స్ డిఫరెంట్ గా ఉంటాయి. అందుకని ఆయన సన్నిధిలో నువ్వు స్పెండ్ చేస్తే, ఆయన వాక్యాన్ని నీ హృదయంలో నువ్వు చోటిస్తే, క్రీస్తు నీ హృదయంలో విశ్వాసం ద్వారా నివసించే విధంగా దేవునికి నువ్వు అవకాశం ఇస్తే, తప్పనిసరిగా దేవుడు గొప్ప కార్యాలు నీలో చేస్తాడు. మన ఆలోచన విధానాన్ని ఆయన తన వాక్యం ద్వారా మారుస్తాడు.